నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఇందులో మొత్తం 14 ఖాళీలు ఉండగా అభ్యర్థులు ఈ పోస్టులను అలాగే అర్హత ప్రమాణాలను, ఎంపిక విధానం అలాగే దరఖాస్తు వివరాలను ఒకసారి పరిశీలించుకొని ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. డిసెంబర్ 12 నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి. ఈ అప్లికేషన్స్ని అయితే ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకసారి పోస్టుల పరంగా మనము వివరాలను చూసుకుంటే కనుక ఇందులో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్, ఎలక్ట్రానిక్స్లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. అలాగే హెచ్ఆర్లో జూనియర్ అసిస్టెంట్, దీంతో పాటు ఫైర్ సర్వీసెస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా రేడియో ఇంజనీరింగ్లో అభ్యర్థి డిప్లొమా అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమా పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఆర్లో చూసుకుంటే కనుక అభ్యర్థి ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ టైపింగ్ స్కిల్స్లో ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీలో 25 వర్డ్స్ పర్ మినిట్ ఈ టైపింగ్ స్పీడ్ అయితే అభ్యర్థులకు ఉండాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ సర్వీసెస్ ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థి 10th క్లాస్ పూర్తి చేసుకోవాలి. అలాగే మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్ సర్వీసెస్లో కనిష్టంగా అంటే మినిమం 50% వరకు వారు మార్క్స్ అయితే పొంది ఉండాలి. దీంతో పాటు 10th క్లాస్తో పాటు అభ్యర్థి మెకానికల్, ఆటోమొబైల్ లేదా ఫైర్ సర్వీసెస్లో అంటే ఈ విభాగంలో ఏదైనా ఒక విభాగం నుంచి అభ్యర్థి 3 సంవత్సరాల డిప్లొమా అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఈ డిప్లొమా పూర్తి చేసుకున్న తర్వాత 50% మార్క్స్ అయితే అభ్యర్థికి ఉండాల్సి ఉంటుంది. సో లేకపోతే కనుక అభ్యర్థి ఖచ్చితంగా 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ని అయితే పూర్తి చేసుకోవాలి 50 మార్క్స్తో. అంటే 50% మార్క్స్తోని ఇంటర్మీడియట్ని అయితే పూర్తి చేసుకోవాలి. అయితే 10th క్లాస్ లేకపోతే ఇది ఇంటర్మీడియట్. ఈ రెండు క్వాలిఫికేషన్స్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అయితే అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాలి ఫైర్ సర్వీస్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే. ఇక వయోపరిమితి విషయం చూసుకుంటే అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 to 30 ఇయర్స్ మధ్యలో అభ్యర్థికి అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇక దరఖాస్తులను చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థులు మీ ఎడ్యుకేషన్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఫిల్ చేయాలి. అలాగే మీ డాక్యుమెంట్స్ అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగినా వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫీజు కూడా, ఇది ఫీజు విషయం మాత్రం ఒకసారి నోటిఫికేషన్ నుంచి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు డిసెంబర్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే January 11th 2026కి ఈ అప్లికేషన్స్ అనేది ముగుస్తాయి. సో అభ్యర్థులు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబుల్ ఉంటే కనుక ఈ డేట్స్ మధ్యలోనే మీ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఎంపిక అయితే కనుక వారికి నెలకు అందే వేతనం చూసుకుంటే కనుక అభ్యర్థులకు అందే శాలరీ వచ్చేసి 31,000 నుంచి 1,10,000 వరకు అయితే జీతం అందుతుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ను ఒకసారి చూసుకుంటే కనుక ఇందులో అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో ప్రకటించిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టుల అనుసారంగా వారికి టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో ఇందులో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ కూడా మనకి 2 hours డ్యూరేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో అభ్యర్థులు ఎంతైతే ఉత్తీర్ణత సాధిస్తారో దాని ఆధారంగా వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వారిని తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారని. రిటర్న్ ఎగ్జామ్లో అభ్యర్థులు సాధించే ఉత్తీర్ణత ఆధారంగా వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో చూసుకుంటే కనుక అభ్యర్థులకు 70% క్వశ్చన్స్ మొత్తం వారికి రిలెవెంట్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మిగతా 30% క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్, దీంతోపాటు జనరల్ యాప్టిట్యూడ్ వంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ప్రతి పోస్ట్కి ఈ 70% అలాగే 30% సిలబస్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో ఇందులో పాస్ పర్సెంటేజ్ ఒకసారి చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్గా ఈ పాస్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకైతే 50% వారు సాధించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనీసం 40% అయితే వారు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే వారు నెక్స్ట్ లెవెల్కి ఎంపిక అవుతారు. సో ఆ తర్వాతే వారికి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. తుది మెరిట్ లిస్ట్లోకి ఎవరైతే ఎంపిక అవుతారో వారిని ఫైనల్గా ఎంపిక చేస్తారనమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన వివరాలు.
సో ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మరింత స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ని సందర్శించండి. ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, అలాగే సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.